శ్రీమనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్యకశ్యపాంతక శూర సాధురక్షణ శంఖచక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర సాయి కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగళ చారు శ్రీచందనాగరు చర్చితాంగ కుంద కొట్మలదంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. శ్రీ లక్ష్మీదేవి భర్త అయినవాడ, దేవతల చేత పూజింపబడినవాడ, సముద్రము వలె గంభీరమైన స్వభావము గలవాడ, భక్తుల యందు వాత్సల్యము గలవాడ, కోటి మంది సూర్యుల ప్రకాశము గలవాడ, కమలముల వంటి కన్నులు గలవాడ, హిరణ్యకశిపుడను రాక్షసుని చంపిన మహాపరాక్రమము గలవాడ, మంచివారిని రక్షించువాడ, శంఖచక్రములను హస్తములు యందు గలవాడ, ప్రహ్లాదునికి అభయమిచ్చినవాడ, పాపములను నాశనము చేయువాడ, ప్రపంచమునకంతటికిని అధిపతి అయినవాడ, పాల సముద్రమునందు శయనించువాడ, నల్లని శరీరకాంతి గలవాడ, గరుక్మంతుడు వాహనముగా గలవాడ, తుమ్మెదల వంటి తల వెంట్రుకల గలవాడ, చిగురుటాకుల వంటి ఎర్రని పాదపద్మములు గలవాడ, మల్లె మొగ్గల వంటి పలువరుస గలవాడ, వైకుంఠమే నివాసముగా కలిగినవాడ, ఆభరణము చేత మిక్కిలి ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను పోగొట్టువాడ, ధర్మపురము అనే క్షేత్రమునందు నివసించువాడ, ఓ నరసింహస్వామి నీకు నమస్కారం. జయ శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.